హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపను బట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనమందరం కూడా దేవుని వైపు చూడాలి, లోకం వైపు చూడొద్దు. దేవుని వైపు చూస్తే దేవుడు మనకి చేసే మేలులు ఎలా ఉంటాయో ఆయన ఉపదేశకాండము 30వ అధ్యాయము 9-10 వచనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూపంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింపచేసి ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడాలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయటి యందు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. ఆమేన్. హల్లెలూయా. చూసారా, మనము చదివినటువంటి లేఖనం ద్వారాగా దైవజనుడు మోషే ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలిగింది, నీ భూపంట నీ పశువులు వర్ధిల్లుతాయి, అభివృద్ధి చెందుతాయి. నువ్వు దేవుడి వైపే చూడు, మనుషుల వైపు నువ్వు చూడొద్దు. ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడాలను పాటించు, నీ హృదయంలో ఉంచుకో, నీ హృదయానుసారంగా నడువు, నువ్వు వర్ధిల్లుతావు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి. దేవుని ఉగ్రత పాలు మనము కాకూడదు. ప్రియా దేవుని బిడ్డలరా, దేవుని యందు విశ్వాసం ఉంటే నీ బిడ్డలు మంచి చదువులో, ఉద్యోగంలో ప్రయోజకులు అవుతారు. నీ వ్యాపారం వర్ధిల్లుతుంది, నీ పాడి పంట, నీ పైరు, నీ పశువులు, నీ వ్యవసాయం ఆశీర్వదించబడుతుంది. అట్టి దీవెన దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.